మంత్రి ఆదిమూలపు సురేష్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ అధికారుల్ని బదిలీ చేశారని ఆరోపించారు కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ. అధికారుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు. ట్రాన్స్ఫర్లు మొత్తం ఈసీ ఆదేశాల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారాయన. ఆదిమూలపు సురేష్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారుల్ని ఒత్తిడి చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. పాపం ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళేమో మంచినీళ్ళు తనకి నమ్మకమైన వ్యక్తులను తెచ్చుకునేటువంటి కొత్త దీనిలో అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎన్నికల అధికారి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఆ రాజ్కుమార్ గారు అయితే ఆ నెక్స్ట్ డే 14 ఎప్పుడు తిరిగి కాలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార దుర్వినియోగానికి యథేచ్ఛగా తెరలేపారని చెప్తున్నారు. ఇంకోటి తహసీల్దార్ల బదిలీలు 5 రోజుల్లో అంటే 3వ నుంచి 7వ తేదీలో అంటే 4 రోజుల్లో 3 తహసీల్దార్ని పక్క జిల్లా నుంచి ఏ ఆఫీసర్ అయినా కొత్తగా రావాలి, స్థానికంగా మార్చాలి, కానీ మంత్రి సిఫార్సుతో మార్చారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అధికారులు మారారు, కొత్త అధికారులు రావడం జరిగింది. అట్లాగే కొండేపి నియోజకవర్గంలో 6 మండలాల్లో కొత్త ఎంఆర్ఓలు రావడం జరిగింది. ఒక చోట సిసిఎల్ఏ వారు మరి బదిలీ చేసినటువంటి అధికారులను మళ్ళీ బదిలీ చేస్తూ నెల్లూరుకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం. మరి నెల్లూరు జిల్లాలో మరి ముఖ్యంగా ఎంఆర్ఓల కొరత ఉందని సిసిఎల్ఏ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బదిలీలు జరిగాయి తప్ప నేను ఎక్కడి నుంచో ఎర్రగొండపాలెం నుంచి తీసుకొచ్చుకొని లేకపోతే నాకు నచ్చినటువంటి అధికారులు వేసుకోవడం అనేది పూర్తిగా నిరాధారం. అది యాదృచ్ఛికం. కేవలం అక్కడి నుంచి వచ్చిండొచ్చు, అక్కడ పనిచేసిండొచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా మరి రాజకీయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చోట ఎవరో అధికారులు కనపడతారు, తగులుతారు, పనిచేస్తారు. సంతనతుల పాడు కానివ్వండి, ఎర్రగొండపాలెం కానివ్వండి, అంత మాత్రాన వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ యొక్క బదిలీలు ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా సాధారణ బదిలీలు.